పిచ్చి మనసు. మనుషులు కిక్కిరిసి బస్సు కుయ్యో మొర్రో అంటుంది. బస్సులో ఒక మూలగా చిన్న ప్లేస్ దొరికింది. ఇహ మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళి కూర్చుండిపోయాను. ఏమ్మా, పెళ్ళయిందా? పెద్ద బొట్టు పెట్టుకొని, కప్పు మీద మందారం చామంతులు పెట్టుకొని, మెడకి గంధం పూసుకొని ఉన్న పక్క సీటు నిండు ముత్తైదో అడిగింది. ఏమిటో ఈ ప్రశ్న ఒక్కొక్కసారి ఒక్కొక్కలా వినిపిస్తుంది నాకు. అది ఎలా అంటే, తిక్క కుదిరిందా, దెయ్యం వదిలిందా, ఎడారిలో ఈత బాగుందా అన్నట్టు. ఏ అమ్మాయి, నిన్నే, పెళ్ళయిందా అని గదమాయించినట్టు నా భుజం మీద తట్టి అడిగింది. అయిందమ్మా అన్నాను. ఎంతమంది పిల్లలు? 2 మగపిల్లలు అన్నాను. నీకు బుద్ధుందా? ఎవరితోనో లేచిపోకో పారిపోకో పెళ్లి చేసుకొని పిల్లలకి అంటావా? నువ్వు అసలు ఆడపిల్లవేనా అని నా వైపు చూసింది. నాకప్పుడు అర్థమైంది, అంత కిక్కిరిసిన బస్సులో ఆ మూల ఆ చిన్న ప్లేసు ఎందుకు ఖాళీగా ఉందో. ఇక మరి కదలడానికి కూడా లేదు. కొంచెం వెనక్కి వాలి ఆమెకి అటుపక్కగా ఉన్న ఆమెని, అమ్మా, ఈమె పర్లేదా నెమ్మదిగా అడిగి కంటితో సైగ చేశాను. అబ్బే, మాటలే అలా ఉంటాయి, కొట్టడం రక్కడం ఇప్పటి వరకు చేయలేదు. నా చెవిలో గొనికింది. ఆమె గొనుగుడు ఏమీ జరగదు అన్న హామీనో, మరి ఇహ నుంచి నీతోనే మొదలు అన్న హెచ్చరికో అర్థం కాక నేను తలగొక్కున్నాను. మళ్ళీ ఆమె నా భుజం తట్టి, నాకైతే అమ్మాయి, ఈ ఆడోళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని కాపని చేస్తారని నమ్మకం లేదు. అందుకే మీ కుర్రోళ్ళిద్దరినే ఎవరితోనో పోయి 2-3 సంవత్సరాలు ఉండి పిల్ల ఫీచు దానికే ఇచ్చేసి ఏ సంబంధాలు బంధాలు లేకుండా జాలిగా తిరగమను. ఏమంటావు? గట్టిగా అడిగి బస్సులో లౌడ్ స్పీకర్ లేని లోటు తీర్చింది. అలాగే అన్నాను. ఇంకేమనాలో తెలియలేదు నాకు. అయినా నిన్నెంత బాగా చూసుకున్నానే. ఏ, నువ్వు తప్పు చేస్తున్నావని ఒక మాట ఇంటే తప్పు వచ్చిందా? దానికే కాగితం మీద రాసి చచ్చిపోతావా? నన్ను చంపుతావా? అయినా చచ్చావే, బతికుండి నన్ను చంపినా బాగుంది కదే, ఎందుకు చచ్చా అని నన్ను నిలదీసినట్టుగా అడిగింది. ఇప్పుడు నేను చచ్చిపోయాను కదా, నేను ఇప్పుడు మాట్లాడొచ్చో లేదో అర్థం కాక ఇది వరకు హామీ హెచ్చరిక చేసిన ఆమె వైపు చూశాను. ఆమె తన నోటి మీద చెయ్యి వేసింది. ఆమె నోరు మూయమనా, నన్ను నోరు మూసుకోమనా? ఇప్పుడు ఆమె నోరు మూస్తే కరిస్తే మనిషి కాటుకు మందు లేదు. నా నోరు నేను మూసుకుంటే శ్రేయస్కరమని నోరు మూసుకున్నాను. నన్ను చంపేసి ఆమె నిద్రపోయింది. ఆమె కళ్ళు మూసి నన్ను బ్రతికించింది. హమ్మయ్యా అనుకొని ఆ పక్క ఆమెను అడిగాను ఏమైందని. వెంటనే ఆమె, ఏమీ లేదమ్మా, ఈవిడ మా అక్కోళ్ళ పెద్దబ్బాయికి మా పెద్దన్నయ్య వాళ్ళ చిన్న కూతుర్నిచ్చి పెళ్లి చేశాం. ఆడు ఊర్లో ఉద్యోగం చేస్తా పిల్లని బాగానే చూసుకునేటోడు. వాడు అన్నీ దానికి ఇచ్చేవాడు. మా మేనకోడలే ఏరొకరితో సంబంధం ఎట్టుకుంది. అది తప్పు అని మా అక్క చాలాసార్లు చెప్పింది. ఆ మాట నచ్చక అది మా అత్త మామలు హింస పెడుతున్నారని రాసి పెట్టి మరీ ఊరేసుకుంది. దానితో మా అక్కను కొన్నాళ్ళు జైల్లో కూడా పెట్టినారు. అప్పటి నుంచి అప్పుడప్పుడు బయటకు వచ్చినప్పుడు ఇలా మాట్లాడుతుంది. డాక్టర్కి చూపిద్దామని తీసుకెళ్తున్నాను అంది. డాక్టర్కి చూపించడం మంచిదే. అలాగే కొంచెం గుళ్ళు గోపురాలకి కాస్త దూరంగా ఉన్న యాత్రలకి తీసుకెళ్ళండి, అంతా తగ్గిపోతుంది. నలుగురిలో తిప్పకండి. ఈవిడన్నీ నిజాలు చెబుతున్నట్టుగా అనిపిస్తుంది. అనవసరంగా బయట పిచ్చి వాళ్ళ మనోభావాలు దెబ్బతిని మిమ్మల్ని ఆవిడ్ని కూడా ఇబ్బంది పెట్టచ్చు, జాగ్రత్త అని ఒక ఉచిత సలహా ఇచ్చాను. అలాగే తల్లి, ఎందుకు నువ్వెవరమ్మా అని అడిగింది. నేను పిచ్చిదాన్నిలే అని కిందకి దిగిపోయాను. మరిన్ని కబుర్లతో మళ్ళీ కలుద్దాం. మీ భాగి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.